నేను చాలా బ్రీఫ్గా మాట్లాడతాను. నాకు కొన్ని సందర్భాలు చాలా ఎమోషనల్ అవుతాను. నాకు రజనీకాంత్ తెరపల్లి నాకు పరిచయం ఎలాగంటే, ఒక సామాజికటువంటి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి పబ్లిక్ ఈవెంట్ లో ఒక హాలిడే సర్వీసెస్ ఆఫీసర్స్ గ్యాదరింగ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, అది కూడా మరి చెన్నారెడ్డి హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రెమిసెస్ లో ఐఏఎస్ హాలిడే సర్వీసెస్ ట్రైనింగ్ కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ పొందుతా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, మా అవినీతి, రాజకీయ అవినీతి పెద్ద ప్రాబ్లం కాదు, కొద్ది గొప్ప డబ్బులు మరి ప్రజలకు వెళ్ళిపోతాయి, భయంకరమైనటువంటి అవినీతి అధికారుల అవినీతి అని చెప్పాడు. యాక్చువల్గా అది చాలా దురదృష్టం. యాక్చువల్గా దానికి రివర్స్ చేయాలి. మనం అధికారులు అవినీతి చేస్తున్నారంటే కారణం ఏంటంటే, మనందరం కలిపి పౌరులుగా మనం అధికారాన్ని ఎమ్మెల్యేలు మళ్ళీ మంత్రివర్గానికి ముఖ్యమంత్రికి ఇచ్చాం. ముఖ్యమంత్రి మంత్రులు కనుక సరిగ్గా నిజాయితీగా పనిచేస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవినీతి చేసే అవకాశం ఉండదు. దడప ఒక 3% 2% ఉండొచ్చు, 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒకళ్ళు ఉండొచ్చు. మన హ్యూమన్ బాడీలో మనం ఏదైతే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొద్ది గొప్ప బ్యాక్టీరియా ఉంటే అది కూడా ఫంక్షనల్. ఎందుకంటే అప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అవుతా ఉంటే దాన్ని ఫైట్ చేస్తూ ఉంటాం. కానీ ర్యాపిడ్ కరప్షన్ ఇవాళ ఐఏఎస్ లో కానీ ఐపీఎస్ లో కానీ కింద గ్రామ స్థాయిలో పోలీస్ స్టేషన్ లో కానీ ఎంఆర్ఓ స్థాయిలో కానీ ఎండిఓ స్థాయిలో కానీ వివిధ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ మీరు తీసుకుంటే ఒక 100 శాంపుల్స్ తీసుకుంటే మన బ్రదర్సే వాళ్ళందరూ కూడా, వాళ్ళెవరు నేను వాళ్ళ తప్పు పట్టట్లా, వాళ్ళందరూ కూడా చాలా మంది 90% ఆఫ్ దెమ్ ఆర్ కరప్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉంది, ఉద్యోగం చేస్తూ అవినీతి చేయండి కబడ్దార్, లేకపోతే అవినీతి చేయకపోతే రాజీనామా చేయండి. 2 ఆప్షన్స్. తెలంగాణ వచ్చిన తర్వాత 3 సబ్ ఇన్స్పెక్టర్స్ మీరు గూగుల్ చేయొచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత 3 సబ్ ఇన్స్పెక్టర్స్ పైన అధికారులకు లంచాలు ఇస్తూ కూడా ఇంకా వాళ్ళ డిమాండ్ తట్టుకోలేక 3 పోలీస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మీకు ఐడియా ఉందో లేదో. సో ఈ పరిస్థితుల్లో యాక్చువల్గా రాజకీయ అవినీతి వల్లే అధికారుల అవినీతి వస్తుంది. దీన్ని గమనించి ఇది తప్పు కదా ఈ మాట మాట్లాడింది, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం ఏంటని చెప్పి రజనీకాంత్ తెరపల్లి నా పరిచయం కూడా అప్పటికి అక్కడ అమెరికా నుంచి ఫోన్ చేయటం, డాక్యుమెంట్స్ పంపించడం, అక్కడ దాని మీద మనం కేసు పెట్టడం, చాలా అంటే అప్పుడు నాకు అనిపించింది చాలా. తర్వాత తను హైదరాబాద్ వచ్చినప్పుడు కలవటము, తన జీవిత గమనం, తన జీవితంలో పడినటువంటి బాధలు కానీ ఆలోచనలు కానీ అవన్నీ తెలిసిన తర్వాత చాలా సంతోషం. అసలు ఇటువంటి మనిషి ఒక దేశంలో, మన దేశంలో అంటే ఉన్నారండి. అలాగే సునీల్ శ్రీవాస్తవ్ గారు అంటే చాలా కింద స్థాయి నుంచి ఒక ఆర్మీలో లోయెస్ట్ క్యాడర్ జవాన్ దగ్గర నుంచి వాళ్ళ తండ్రి సునీల్ శ్రీవాస్తవ్ అని చెప్పి మహారాష్ట్రలో ఉంటారు నేను ప్రస్తుతం. అలాగా కొంతమంది జీవితంలో అంటే చాలా కింద నుంచి వచ్చి కూడా సమాజం ఎంత దారుణంగా ఉన్నా కూడా, రాజకీయ వ్యవస్థ దారుణంగా ఉన్నా కూడా దీంట్లో కూడా కొంతమంది దాన్ని బ్రేక్ ద సీలింగ్ అంటారు, సీలింగ్ దాటుకొని బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తులు నిష్ఠాతున్నటువంటి తెలుగు వ్యక్తిగా, తెలుగు బిడ్డగా నాకు చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా ఏంటంటే, యాక్చువల్గా నేను చెప్తా అనుకున్నాను, నా మాటలు కొట్టేశాడు మన మిత్రుడు. ముందు మాట్లాడడానికి అడ్వాంటేజ్ అది సంజయ్ గారు. అంటే అంత విశిష్టమైన వ్యక్తిత్వంతో మొత్తం కుటుంబాన్ని చాలా కాలం పాటు అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ 2-3 ఉద్యోగాలు చేసుకుంటూ ఆ రకంగా ఎంత వీలైతే అంత తొందరగా డబ్బు సంపాదించాలి, ఎందుకని సంపాదించేసేసి కాళ్ళు తిరుగుదాం బంగ్లా ఉందాం కాదు, మళ్ళీ దేశంగా రావాలి, దేశానికి సేవ చేసే ఉద్దేశంతో ఎప్పటికైనా కష్టపడుతూ ఆ కష్టానికి మన కుటుంబం కనుక ఉంటే మళ్ళీ మనకి కుటుంబం టైం వస్తుంది. అమెరికాలో ఎక్కడున్నా సరే మనందరం కూడా పెళ్లి, అందుకోసమే చూడండి ఎప్పుడు కూడా ఒక మాజీ డీజీపీ చెప్తా ఉన్నారు, పెళ్లిళ్ళలోనే ఇవాళ మనకు ప్రతిబంధకాలు ఎందుకు అవుతాయంటే నిజంగా ఇవాళ ప్రతి రంగంలో కూడా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. సో 24 గంటలు సరిపోయినటువంటి పరిస్థితి. సో కుటుంబానికి టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ టైం ఇస్తున్నప్పుడు ఏంటంటే కొంత గొప్ప మన ఉద్యోగంలో కానీ మిగతా బాధ్యతల్లో మన ఎఫిషియన్సీ కానీ మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబాన్ని ఇక్కడ ఉంచేసేసి పిల్లల బాధ్యతను పూర్తిగా ఒక తప్పు చెప్పి ఆవిడ చాలా సమర్థవంతంగా, మామూలుగా ఈ రోజు పిల్లలు పెంచడమే కష్టం, అబ్బాయిని పెంచడం మరింత కష్టం. ఎందుకంటే అవకేషన్స్ వాళ్ళ పిల్లలు అంటలేదు. మనం ఇవాళ మరి 20 క్రితం సెల్ ఫోన్ లేదు. నేను 93లో టీవీ చూడాలంటే నేను జిల్లాకు దాటి వెళ్ళాల్సి వచ్చింది. విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. విశాఖపట్నం ఆ కలెక్టర్ గారితో సహా, మాజీ చీఫ్ సెక్రటరీ చేశారు జనతోత్సవం సింగ్ గారితో సహా. సో ఆయన టీవీ చూడాలంటే కూడా, జిల్లా కలెక్టర్ టీవీ చూడాలంటే కూడా టీవీ లేని పరిస్థితి. అది జిల్లా హెడ్ క్వార్టర్ విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో. అటువంటి పరిస్థితుల్లో మాకు కాస్త అవకాశాలు లేవు కాబట్టి, పెద్ద అవకాశాలు లేవు కాబట్టి చదువు మీద ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవాళ ప్రతిదీ కూడా మనకి ఎన్ని రకాల డైవర్షన్స్ ఉన్నాయో వీటన్ని తట్టుకుంటూ పిల్లల్ని కూడా, మరి తండ్రి లేకుండా, తండ్రి అమెరికాలో ఉంటే మరి దీన్ని చూసుకోవడం చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతల్ని చాలా సక్రమంగా, చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మన పిల్లల్ని మనం గాడిలో పట్టగలగాలి. ఆ బాధ్యతను నిర్వర్తించేందుకు ఏదైనా మనసారా అభినందిస్తున్నాను. రజనీకాంత్ గురించి చాలా చెప్పడానికి మాటలు లేవు. నిన్న ఏదో ఫోన్లో మాట్లాడుతూ చాలా బాధేసింది నాకు కొన్ని విషయాలు విన్న తర్వాత. అంటే ఈ దేశంలో సర్వీస్ సెక్టర్ చాలా అందరూ గుర్తుంచుకోండి,
మనందరం కూడా ఒక వస్తువుని కొంత వస్తువుని ఇస్తున్నాం, కానీ ఒక సర్వీస్, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక అడ్వకేట్ కానీ, అలాగే ఒక కన్సల్టెన్సీ కానీ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా సమాజం ప్రతిఫలం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇటువంటి సర్వీసెస్ పెద్దగా అందవు. అప్పుడు మంచి రాజకీయం కానీ, మంచి సర్వీసెస్ కానీ, మంచి అడ్వకేట్ కానీ, మంచి డాక్టర్ కానీ సమాజానికి అందదు. ఈ పరిస్థితి మన దృష్టిలో ఉంచుకోవాలి. దీనంతా కూడా అభినందిస్తామని చెప్పి ఆశిస్తూ దీన్ని నేను ఏ రకంగా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ప్లాన్ చేసుకొని వీళ్ళంత వరకు చేద్దాము. మీ అందరి కుటుంబం చెప్పిన చాలా సంతోషం వేస్తుంది. మనందరం ఎంప్లాయీస్ కాదు, మనందరం వేరు కాదు. డెఫినెట్ గా ఆ కుటుంబ స్ఫూర్తి ఇక అందరికీ భోజనం దగ్గర నుంచి ప్రతి కూడా ఆ కుటుంబ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ మీ అందరి కమిట్మెంట్ తోటి ఇంత ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ 75% సుమారుగా నాకు తెలిసింది ఏంటంటే సుమారు 75% సక్సెస్ రేట్ మనకి మన ఎమ్మెల్యే కాంటెస్టెంట్స్ 70% సుమారుగా అది దాటింది అనుకుంటా. 75% సక్సెస్ రేట్ తోటి. అంటే మన దగ్గర వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆల్మోస్ట్ గ్యారంటీ గెలిపోవాల్సిన వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ స్ట్రాటజీస్ ఇవాల్వ్ చేసి వాళ్ళ పర్సెప్షన్, ప్రజల్లో వాళ్ళ పర్సెప్షన్ మార్చి ఏ రకంగా వాళ్ళు గెలిపించాలని దాంట్లో మీ అందరి కృషి ఇంకా చెప్పక్కర్లేదు. అసలు పేరు మీ అందరికి అభినందనలు, మీ అందరికీ శుభాభినందనలు. మంచి ఆరోగ్యంతో చాలా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ భావిస్తూ ఎటువంటి అవసరం వచ్చా సరే నా సాయశక్తులు కృషి చేస్తానని చెప్పి నా సాయశక్తులు నేను రజనీకాంత్ చాలా శుభాభినందనలు. పూర్తిగా ఆయనకి మద్దతు తెలపాల్సిన అవసరము బాధ్యత సమాజం మీద ఉంది. సమాజంలో పౌరుడిగా నా మీద కూడా ఉందని భావిస్తూ నేను పూర్తిగా వినోదంగా ఉంటానని చెప్తూ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్పాలి, నేను యూఎస్ లో ఉండి సార్ ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ బాగున్నారా అంటే బాగున్నాను. తర్వాత సార్ మనం ఒక కేసు ఫైల్ చేయాలి సార్ అన్నాను. ఎవరి మీద అన్న కేసు ఫైల్ చేయాల్సిందంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయాలి సార్ అని చెప్పారు. అరే అదేంటమ్మా సీఎం మీద కేసు ఎందుకు, మనకు అవసరమా అదే అంటే లేదు సార్, ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ వెళ్ళి పబ్లిక్ కరప్షన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, బ్యూరోక్రాట్ కరప్షన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, పబ్లిక్ కరప్షన్ ఇస్ ద ఇష్యూ అని చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు మనం ఎట్లా సీఎం లో చూస్తాం సార్, మనం డెఫినెట్ గా కేసు వేయాలంటే సరే నువ్వు రామ్మా నేను ఫ్రీగా సర్వీస్ ఇస్తానని చెప్పి సార్ నేను కూర్చొని మొత్తం ఫైల్ రెడీ చేసుకొని వెళ్ళి కోర్టులో కేసు బెంచ్ మీద పెట్టాం. జడ్జి చూసి నవ్వాడు, మీకేం పర్లేదు ఆయన పోయి సీఎం మీదనే కేసు వేస్తారా అని చెప్తే మీరు ఇచ్చిన వీడియోలు అన్ని పట్టుకొని ఇంటికి పోయి మళ్ళీ ఫోన్ చేసి వదిలేండి సార్ అనేది మాట్లాడి ఉంటాడు, అనవసరంగా దాన్ని ఎందుకు కాంప్లికేట్ చేయాలి అంటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మనం ఏదైనా కేసు ఫైల్ చేద్దాము, పిల్ ఫైల్ చేద్దామంటే ఆల్వేస్ చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా చేద్దాం పట్టు రజనీ అంటాడు తప్ప కానీ సార్ వద్దు ఇది ఎందుకులే అని చెప్పి అనేది లేదు. సార్ ఇక మొన్నటిదాకా మనం కామ్గా ఉన్నాం. ఇప్పుడు రెండే విషయాలు సార్ ఏంటంటే ప్రశ్నించే మొదలు పెడితే మన శత్రువులు తయారవుతున్నాం. మనం ప్రశ్నించడం మొదలు పెడితే శత్రువులు తయారవుతున్నారు, ప్రశ్నించకపోతే మనం బానిసలుగా తయారవుతున్నాం. కాబట్టి శత్రువులను పెంచుకుందామా బానిసలుగా ఉందామా అన్నప్పుడు మనము శత్రువులను పెంచుకుందాం అనే దారిలోనే వెళ్దాము, ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఈ ఒక 3-4 నెలలు టైం ఏంటి సార్, జూన్ నుంచి మనం జనపక్షం స్టార్ట్ చేసి ప్రశ్నించడం మొదలు పెడదాం. దానికి మీరు మాకు సహాయ సహకారాలు అందియాలి. మీరు మాకు ఎప్పుడు ఉంటూ మా మీద ఏం కేసులు పడ్డా కానీ మా మీద పడ్డా కానీ 2-3 రోజుల్లో బయటకు తీసుకొచ్చినట్టు